ఏమో చెవి లేకుండా పుట్టిన వాళ్ళని ఇంతవరకు చూడలేదు. మీరు ఎవరన్నా చూస్తే చెప్పండి. వేళ్ళు లేకుండా పుట్టిన వాళ్ళని చూసాం, కాళ్ళు కలిసిపోయి పుట్టిన వాళ్ళని చూసాం, ఇలాంటి వాళ్ళని ఎంతో గుడ్డివారిని చూసాం, కుంటివారిని చూసాం. కానీ పుట్టుకతోనే చెవులే లేకుండా పుట్టారన్న వాళ్ళని, అది చాలా విచిత్రమైన అంశం. బహుగా రేరుగా ఎక్కడైనా జరిగిందేమో నాకు తెలియదు. మరి అందుకనే అందరికీ చెవులు ఉన్నాయి కదా, ఉన్నాయా? పట్టుకోండి, ఉన్నాయి. మరి చెవులు గలవాడు వినుగాక అంటున్నాడు. ఏంటి అంటే ఇది కూడా ఆధ్యాత్మికంగా వినుటకు చెవులు గలవాడు. ఎవరి వినుటకు చెవులు? ఏ సంబంధమైన చెవి? మామూలు చెవా కాదు, ఇది ఆత్మ సంబంధమైన సంగతులు వినగలిగిన చెవి. హల్లెలూయా. ఆత్మ సంబంధమైన సంగతులు తెలుసుకోగలిగిన జ్ఞానం. లౌకిక జ్ఞానం వేరు, దైవిక జ్ఞానం వేరు. చాలామంది అంటారు వాళ్ళు చాలా తెలివైన వాళ్ళు అని. ఏ జ్ఞానం ఇది? లోక జ్ఞానం. దైవిక